ప్రమోటింగ్ their business, it could be restaurant or whatever it is. So basic ఇప్పుడు చాలా ఏజెన్సీస్ కూడా అటువంటి జాబ్స్ చేస్తూ ఉన్నాయి. సో అదర్ ఏజెన్సీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సోషల్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చే ఆ స్పెషాలిటీస్ ఏంటి? సో బేసికల్గా ఏంటంటే సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా వర్సెస్ అదర్ ఏజెన్సీని చూసినప్పుడు ఏంటంటే వీఆర్ ఇన్ టు ద మార్కెట్ ఫర్ లాస్ట్ 10 years. ఈ 10 years లోపల ఫస్ట్ మేము సర్వీస్ ఇచ్చే ముందు మేము సోషల్ పోస్ట్ ఫుడీ అని ఒక ఛానల్ పెట్టుకున్నాం. ఓకే, ఆ పెట్టుకొని అందులో మా కస్టమర్స్ కంటెంట్ వేసి ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎక్కడ ఎంగేజ్మెంట్ వస్తుంది అనేటువంటి లెర్నింగ్స్ మాకున్నాయి. ఇలా సోషల్ పోస్ట్ ఫుడీని డెవలప్ చేయడానికి మాకు 10 years పట్టింది. మా దగ్గర ఇన్హౌస్ చెఫ్స్ని పెట్టుకున్నాం. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్లలో ఫుడ్ హ్యాండిల్స్ మేనేజ్ చేసే వాళ్ళకి వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉంటారు తప్ప చెఫ్స్ ఉండరు. మా కంపెనీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేము చెఫ్స్ని పెట్టాం. ఒక మాస్టర్ చెఫ్ టైటిల్ రన్నర్అప్స్ని తీసుకొచ్చేసి ఇలా మా ఆపరేషన్స్ చూస్తున్నటువంటి హెడ్ చెఫ్, మా గ్రౌండ్లోకి వెళ్ళి షూట్స్ చేసి కంటెంట్ స్ట్రాటజీ డెవలప్ చేస్తున్న పర్సన్ చెఫ్. మాకు ఇన్హౌస్ చెఫ్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఏంటి, ఆ ఫుడ్ను ఎలా డెకరేట్ చేయాలి, ఆ ఫుడ్ను ఎలా ప్రజెంట్ చేస్తే కస్టమర్లు చూస్తారు అనేటువంటి నాలెడ్జ్, డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చెఫ్స్ మా దగ్గర ఉన్నారు. కాబట్టి అలా రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్ మెనూని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా కంటెంట్ మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మా కస్టమర్ సక్సెస్ అవుతున్నారు.